హాయ్ హలో మమ మ్యాన్స్. 'బిగ్ బాస్' సీజన్ 9 అగ్ని పరీక్ష అలాగే 'బిగ్ బాస్' సీజన్ 9కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అసలు ఫస్ట్ మనం చూసుకుంటే 'బిగ్ బాస్' సీజన్ 9కి సంబంధించి లేటెస్ట్‌గా ఒక ప్రోమో అయితే రిలీజ్ చేయడం జరిగింది స్టార్ మా యాజమాన్యం. ఈసారి డబుల్ హౌసెస్, డబుల్ ధమాకా, ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని ట్విస్ట్స్, అలాగే ఇది చదరంగం కాదు రణరంగం అంటూ నాగార్జున గారు లేటెస్ట్‌గా ఇంకో ప్రోమోని రిలీజ్ చేశారు 'బిగ్ బాస్' మేనేజ్‌మెంట్ టీమ్. ఎవరైనా ఇంకా ప్రోమో చూడకపోతే ఇప్పుడే వెళ్లి చూడండి. చాలా బాగుంది ప్రోమో అయితే. డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇక నెక్స్ట్ మనం 'అగ్ని పరీక్ష' షో గురించి మనం మాట్లాడుకుంటే, ఈసారి 'అగ్ని పరీక్ష' షో అనేది అసలు చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు. అసలు ఆడియన్స్ అందరూ కన్‌ఫ్యూజ్ అయ్యే విధంగా ప్లాన్ చేశారు. ఎప్పుడు ఇంతే 'బిగ్ బాస్' మేనేజ్‌మెంట్ టీమ్. ఆడియన్స్ ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తే ఇంకోటి ఇస్తుంది రిటర్న్‌గా. అలాగే ఈసారి మళ్ళీ సేమ్ అదే ట్విస్ట్. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా మళ్ళీ ప్లాన్ చేశారు 'అగ్ని పరీక్ష' షోని. అసలు యాక్చువల్‌గా మనం ఎలా ఎక్స్‌పెక్ట్ చేసాం, నేననే కాదు చాలా మంది ఆడియన్స్ ఎలా ఎక్స్‌పెక్ట్ చేశారంటే, ఒక 40 మందిని సెలెక్ట్ చేశారు కదా! ఈ 40 మందిని తీసుకెళ్ళి ఒక 10 రోజులు ఒక హౌస్‌లో పెడతారు. వాళ్ళని గేమ్స్ ఆడిపిస్తారు. పబ్లిక్ ఓటేసిన తర్వాత ఎవరికైతే ఎక్కువ ఓట్లొస్తాయో వాళ్ళు డైరెక్ట్‌గా 'బిగ్ బాస్' సీజన్ 9 హౌస్‌కి వెళ్తారని ఎక్స్‌పెక్ట్ చేశాం గదా! అలా కాకుండా మళ్ళీ మేనేజ్‌మెంట్ ఎలా చేసిందంటే, చాలా సింపుల్‌గా, నీట్‌గా, క్లీన్‌గా చెప్తాను వినండి. మొత్తం హౌస్‌లోకి 40 మంది వెళ్లారు కదా! ఫస్ట్ ఒక లెవెల్ టెస్ట్ అనేది పెట్టడం జరిగింది. ఆ లెవెల్ టెస్ట్‌లో ఒక 15 మంది ఓడిపోతారు. ఇంకా రిమైనింగ్ ఎంతమందుంటారు? 15 మందుంటారు. లెవెల్ 2కి వెళ్తారు ఈ 15 మంది. ఈ 15 మంది లెవెల్ 2కి వెళ్ళిన తర్వాత జడ్జెస్‌గా ప్రీవియస్ సీజన్స్ నుంచి వస్తారు. ఈసారి జడ్జెస్‌గా ఎవరొచ్చారంటే ఈ 'అగ్నిపరీక్ష' షోకి అభిజిత్, అలాగే నవదీప్, బిందు మాధవి వీళ్ళు ముగ్గురు జడ్జెస్‌గా రావడం జరిగింది 'అగ్నిపరీక్ష' షోకి. వీళ్ళు ముగ్గురు జడ్జెస్‌గా వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం కాన్సెప్ట్ కూడా పెట్టడం జరిగింది 'బిగ్ బాస్' మేనేజ్‌మెంట్ టీమ్. మొత్తం క్లియర్‌గా అయితే రివీల్ చేయకూడదు కాబట్టి కొద్దిగా నేను మీకు అర్థమయ్యేలా మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ ఈళ్ళ ముగ్గురిని జడ్జెస్‌గా పెట్టిన తర్వాత ఆ 15 మందిలో నుంచి ఆ 15 మందిని 3 గ్రూప్స్‌గా అయితే డివైడ్ చేయడం జరిగింది. అంటే ఐదుగురిని, ఐదుగురిని, ఐదుగురిని. ఇలా ఐదుగురిని 3 గ్రూప్స్‌గా డివైడ్ చేసిన తర్వాత 3 గ్రూప్స్‌కి డిఫరెంట్ టాస్క్‌లు, వేరు వేరు టాస్క్‌లయితే కండక్ట్ చేయడం జరిగింది. ఎవరైతే టాస్క్‌లో ది బెస్ట్‌గా పెర్ఫార్మ్ చేస్తారో వాళ్ళని, అంటే ఆ 3 గ్రూపుల్లో నుంచి ఒక్కొక్క గ్రూప్‌లో, అంటే ఐదుగురు, ఐదుగురు, ఐదుగురు గ్రూప్‌లో ఉన్నారు గదా! ఆ ఒక్కొక్క గ్రూప్‌లో నుంచి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా అయితే 'బిగ్ బాస్' సీజన్ 9లోకి పంపిస్తారు. అయితే ఈసారి మొత్తం కామనర్స్‌ని ఐదుగురు సెలెక్ట్ చేస్తారని చెప్పా గదా! మరి మొత్తం ముగ్గురే సెలెక్ట్ అయ్యారు కదా! మరి రిమైనింగ్ మెంబర్స్‌ని ఎలా సెలెక్ట్ చేస్తారనే డౌట్ మీకు ఇప్పటికే వచ్చి ఉండొచ్చు. వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారంటే, ఇప్పుడు 15 మందిని 3 గ్రూప్స్‌గా డివైడ్ చేసి ఒక్కొక్క గ్రూప్ నుంచి ఒక్కొక్కళ్ళని తీసుకున్నారు 'బిగ్ బాస్' సీజన్ 9కి. ఇక రిమైనింగ్ ఎంతమంది ఉంటారు? 12 మెంబర్స్ ఉంటారు. ఈ 12 మెంబర్స్‌ని ఓట్స్ ద్వారా, అంటే పబ్లిక్ యొక్క రియాక్షన్స్ వాళ్ళ యొక్క ఓట్స్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఈ 12 మెంబర్స్‌కి ఓటింగ్ అనేది కండక్ట్ చేస్తారు. మనం పబ్లిక్ అంటే ఆడియన్స్ ఓటేయాల్సి ఉంటుంది 12 మెంబర్స్ కామనర్స్‌కి. వీళ్ళకి ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వస్తాయో వాళ్ళలో ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని, ఆ ఇద్దరిని 'బిగ్ బాస్' సీజన్ 9కి అయితే పంపించడం జరుగుతుంది. అంటే టోటల్ మొత్తం ఐదుగురైతే ఈసారి 'బిగ్ బాస్' సీజన్ 9కి కామనర్సే వెళ్ళబోతున్నారు. మరి దీనిపై మీ యొక్క ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పాపులర్ ప్రసాద్ యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. వ్లాగ్స్ అయితే సూపర్‌గా ఉంటాయి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మమ మ్యాన్స్. ఇక ఉంటా. బై.